అమ్మా ఏమైందమ్మా? నాన్నకేమైంది? నాన్నకున్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మాధవ్. మేమెవరం కనపడకపోయేసరికి మన పాపే రోడ్డు మీదకు వెళ్లి ఎవరినో తీసుకొచ్చి మీ నాన్నని కాపాడిందిరా. ఈ బంగారు తల్లి లేకపోతే ఈ రోజు ఏం జరిగేదో తలుచుకుంటేనే నాకు భయం వేస్తోందిరా. మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ రావడంతో పాప మీ అందరికీ దగ్గరైపోయిందన్నమాట. అది అనుకోకుండానే నార్మల్గానే హెల్ప్ చేసింది. డాక్టర్ గారు వచ్చి మావయ్య గారి ప్రాణాలు కాపాడారు. ఏమాత్రం దానికే ఇదేదో మావయ్య గారిని కాపాడేసినట్టు మీరందరూ ఫీల్ అవ్వకండి. మీ అందర్నీ చూస్తుంటే ఈ వంకతో పాపని నెత్తిన పెట్టుకుని ఇంటి వారసురాలు అనేలా ఉన్నారు. చూడలెక్య, చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పకపోయినా పర్వాలేదు, చేసిన సహాయాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, అంతేగాని అవమానించకూడదు. అందులోనూ చిన్నపిల్ల, తన మనసులో ఎలాంటి కల్మషాలు ఉండవు. ప్రతి విషయంలోనూ పాప మీద నెగిటివ్గానే మాట్లాడుతున్నావు. చూడండి, పాప వేరే వాళ్ళతో ఫోన్ చేయించి టైంకి నాన్నని కాపాడింది. నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ వంకతో పాపని ఇంట్లో మనిషిగా, ఈ ఇంటి వారసురాలిగా మీరందరూ చూస్తే మాత్రం ఆ విషయంలో నేను ఒప్పుకోను. ఏంటి రాఘవ ఇలా మాట్లాడుతున్నావు? పాపలా వరుసలు పెట్టి పిలిచినంత మాత్రాన ఏమైనా అవుతుందా? ఇప్పుడు నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ ఇంట్లో ఎవరికి అనిపించింది వాళ్ళు చేస్తున్నారు. ఎవరితో ఎవరికి మాట్లాడాలనిపిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నా మనసు కనిపించిందే ఆ అభిప్రాయాన్ని నేను మీకు చెప్పాను. అందులో తప్పే ఉంది? తాతయ్యకి మెలకు వస్తున్నట్టుంది. ఇలా రామ్మా, రా రా. కృష్ణ వెళ్ళు. చెప్పు తాతయ్యా. చూసావు కదా బావా, కళ్ళు తెరవగానే పాప గురించి అడుగుతున్నారు మావయ్య గారు. నా బంగారు తల్లి, ఈరోజు నా ప్రాణాలు కాపాడేవమ్మా. నువ్వే లేకపోతే ఈరోజు మళ్ళీ కళ్ళు తెరిచి వీళ్ళందరినీ చూసేవాడినే కాదమ్మా.
నువ్వు పసిపాపవు కాదమ్మా, నాకు ప్రాణం పోసిన తల్లివి. నన్ను క్షమించమ్మా. ఇన్ని రోజులు నిన్ను దూరం పెడుతూ వచ్చాను. అయ్యో, ఏంటి మావయ్య గారు ఆ మాటలు? చిన్నపిల్లల్ని క్షమించమని అడుగుతారా చెప్పండి? చిన్నపిల్ల కాదని చెప్పాను కదమ్మా. కృష్ణ ఈ రోజు నుంచి నా తల్లి. తల్లిని బిడ్డ క్షమించమని అడగొచ్చు. బతకాలని రాసి పెట్టుంటే ఏం జరిగినా బతికేస్తారు మావయ్య గారు. ఆ విషయం మీరు మర్చిపోతే ఎలా? మన తలరాతలో ఉన్నదే జరుగుతుంది, అంతేకాని ఈ బుడింకాయ వచ్చి మిమ్మల్ని బతికించలేదు. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. మన తలరాతలో ఉన్నదే జరుగుతుంది. ఈ చంటిది నాకు తల్లి అవ్వాలని రాసిపెట్టినట్టుంది. ఇన్ని రోజులు ఈ చంటిది నన్ను తులసిని తాతయ్య నాయనమ్మ అంటూ ఉంటే ఎక్కడో నా మనవరాలు కాదనే బాధుండేది. కానీ ఈ రోజు నుంచి ఆ బాధ నాకుండదు. ఎందుకంటే ఈ చంటిది ఈ రోజు నుంచి నా మనవరాలే. మాధవ్ చెప్పినట్టు, మనందరం అనుకున్నట్టు కృష్ణ మాధవ్ కూతురు కాకపోయినా సరే అందుకే నేను ఈ రోజు నుంచి కృష్ణకు కావలసినవన్నీ నేనే చూసుకుంటాను. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా, ఎవ్వరు కాదన్నా నేను ఒప్పుకోను. ఇది ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం.